ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించడానికే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర గీతం, విగ్రహం, చిహ్నాల నమూనాలపై పలువురితో చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించడానికే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర గీతం, విగ్రహం, చిహ్నాల నమూనాలపై పలువురితో చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రామ్, చెప్పండి, జూన్ 2న జరగబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సంబంధించి నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శిరీష. జూన్ 2వ నాటికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వివిధ పోలీసు విభాగాలు కూడా పెరేడ్ను పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. జూన్ 2వ తేదీన ఏర్పాట్లపై ఇప్పటికే చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ కూడా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో అందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే ఆమెను తెలంగాణ హైదరాబాద్ రాజధానిలో ఘనంగా సన్మానించాలని చెప్పి ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ వేడుకలకు ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రికి ఢిల్లీకి వెళ్తున్నారు. దీనికి ముందు కేరళలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ నాయకుడు రచించిన పుస్తకావిష్కరణ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు మరికాసేపట్లో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకి వెళ్తున్నారు. కేరళలో 5 గంటల వరకు ప్రోగ్రాం ముగుస్తుంది. ఆ తర్వాత రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. రేపు కాంగ్రెస్ పార్టీ అధినేత్రితో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాలం కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవాలపై గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే తెలంగాణ గేయం జయ జయ తెలంగాణ గీతంతో పాటు రాష్ట్ర చిహ్నము, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం, ఈ మూడింటిపైన కూడా రేవంత్ రెడ్డి తనదైన మార్కును నిలుపుకునేందుకు మూడింటిని కూడా చేర్పులు మార్పులు చేపిస్తున్నాడు. ఇప్పటికే తెలంగాణ గాయకుడు అందశ్రీ రచించిన రాసిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చేత రూపకల్పన చేపిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ చిహ్నంపై కూడా కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి తన నివాసంలో రుద్ర రాజేశ్వరరావుతో కూడా భేటీ అయ్యారు. మొత్తం తెలంగాణ చిహ్నంతో పాటు తెలంగాణ గేయం, తెలంగాణ తల్లి విగ్రహం, ఈ మూడింటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన ముద్ర వేసుకునేందుకు, తనదైన ముద్ర నిలుపుకునేందుకు ఈరోజు అనేక చేర్పులు మార్పులు చేపిస్తున్నాడు. 10 నిమిషాల విడిది ఉన్న తెలంగాణ గేయం జయ జయ తెలంగాణలో 2 నిమిషాల 30 సెకండ్లు తెప్పించే దానికి కుదించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. 5.5 ఫీట్లు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని 7.5 ఫీట్లు చేయడంతో పాటు దాంట్లో ఉన్న కొప్పు, అదేవిధంగా ముక్కు పొడుగా ఇట్లాంటి కొన్ని చేర్పుల మార్పులు కూడా నిజంగా తెలంగాణ తల్లిని ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తయారు చేయించేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అదేవిధంగా తెలంగాణ చిహ్నం విషయంలో కూడా కొన్ని చేర్పుల మార్పులు చేస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మొదటిసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు వచ్చాయి కాబట్టి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు వైపు ప్రయత్నం చేస్తూనే అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఈరోజు అనేక చర్యలు చేపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం టీఎస్గా ఉన్న లోగోను తెలంగాణ టీజీ, ఓన్లీ 3Gగా మార్చేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరింది. కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతిని ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ సంస్థల్లోని డిస్కమ్, తర్వాత
టీఎస్పీసీడీఎస్సీలు అదేవిధంగా జెన్కో ఇప్పటికే టీఎస్ని కాస్త టీజీగా మారుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక అనేక ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు ప్రభుత్వ అన్ని సంస్థలు కూడా వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ల విషయంలో కానీ ఇవన్నిటి విషయంలో కూడా టీఎస్ కాస్త టీజీగా మార్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో 12 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు పరిపాలన నడిపిస్తున్న ముఖ్యమంత్రికి తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికలు కానీ ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు కానీ ఇవన్నీ ఒకవైపు సవాళ్ళు స్వీకరిస్తూనే ఇవన్నీ ఒకవైపు ఓవర్కమ్ చేస్తూనే పరిపాలనపై దృష్టి పెడతానని చెప్పి ఇలాంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కాబట్టి జూన్ 2వ తేదీ కూడా ఆయనకు అందువచ్చిన అవకాశంగా భావించి ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఇప్పటికే జిల్లాల వారీగా మొత్తం కూడా ఎక్కడెక్కడ మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ వేడుకలను జయప్రదం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. శాలిని. రైట్ రామ్, థ్యాంక్ యూ.